తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బండి శ్యామ్ సుందర్ రావుకి కోవిడ్-19 సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని మయూరి శ్యామ్ యాదవ్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డు వచ్చేదానికి ముందుగా 2006 నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేసేదానికి ప్రేరణ కల్పించిన నేను ఎప్పుడూ స్మరించే నా దేవదేవుడు శ్రీకృష్ణుని పాదాబంధాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ముఖ్యులు స్వర్గీయ మా తల్లిదండ్రులైనటువంటి వనమ్మ మరియు బండి కృష్ణయ్య గార్ల ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను చేయు ఈ సేవా కార్యక్రమాలకి నా కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న నా కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాకు విద్యాబుద్ధి నేర్పించినటువంటి నా గురువులందరూ కూడా పాదాభందనం చేసుకుంటూ, నేను గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి 2006 నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేసి వస్తున్నా. ముఖ్యంగా కోవిడ్-19 కరోనా సమయంలో అయితే చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో లైఫ్ టైము అచీవ్మెంట్ రావటం చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత కూడా పెరిగింది. ఈ అవార్డు ఇచ్చేదానికి సహకరించినటువంటి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ నీలం గారికి, అదేవిధంగా ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, దానికి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సు అందించాలా. అదేవిధంగా మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమం చేసి తద్వారా పేద ప్రజలకి సహాయ అందించేదానికి తోడ్పడాలని చెప్పని ఈ సందర్భం కోరుకుంటూ, మరొకసారి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల సహకారం లేనిదే ఏ కార్యక్రమం కూడా చేయలేం. వారు తెలియకుండా ఒక 4-5 కార్యక్రమాలు అయితే చేయొచ్చు, ఆ తర్వాత వారి సహకారం లేనిదే ఏదో చేయలేం. కాబట్టి నేను 2006 నుంచి ఇప్పటి వరకు పేద ప్రజలకి పనికొచ్చే సేవా కార్యక్రమాలకి నా ముందుండి నడిపిస్తున్నటువంటి నా సతీమణి బండి మహేశ్వరి, నా కుమారుడు లోకేష్, కుమార్తె గ్రేష్మ మరియు నా అల్లుడు అవినాష్, మిగతా మా కోడలు కళ్యాణి, వీళ్ళందరూ
సహాయ సహకారాలతో నేను ఈ సేవ కార్యక్రమం చేస్తున్నా. భవిష్యత్తులో ఇదే విధంగా సేవా కార్యక్రమం చేసి తద్వారా పేద ప్రజలకి ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డ్ అధ్యక్షుడు నీలం గారికి, అదేవిధంగా ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ గారికి, చెన్నైలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ దినేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రెస్ అండ్ మీడియాకి నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.